ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ విమాన ప్రమాదాన్ని ఆవిడ ముందే ప్రెడిక్ట్ చేశారు. ప్రెడిక్ట్ చేసినందుకు కానీ ఇవాళ ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆవిడ నమ్మిన సిద్ధాంతం జ్యోతిష శాస్త్రం. అందులో ఆవిడ కొన్ని పాయింట్స్ ఏవో ఆవిడ చదువుకున్న శాస్త్రాన్ని బట్టి కొన్ని పాయింట్స్ తెలిసిన ఆవిడ షేర్ చేశారు. ఏం చేశారు? టాటా విల్ మేక్ రఫేల్ ఫ్యూసలేజ్ ఇన్ హైదరాబాద్. దిస్ ఇస్ జస్ట్ ఏవియేషన్ ఎక్స్పాన్షన్. ఇస్రో విల్ సర్ప్రైజ్ ది వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజనీరింగ్, స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ 2 years. రాబోయే 2 ఏళ్లలో ఇస్రో సర్ప్రైజ్ ఇవ్వబోతోంది స్పేస్ టూరిజానికి సంబంధించిన చెబుతూనే ప్రెడిక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వయా నక్షత్ర ట్రాన్సిట్. ఆవిడ నక్షత్ర ట్రాన్సిట్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఆవిడ ప్రెడిక్ట్ చేశారు. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ హై ది ప్రెడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ ఇన్ 2025. 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ప్లేన్ క్రాష్ జరిగి తీరుతుంది అని చాలా బలంగా ఆవిడ నమ్మిన జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకుని ఆవిడ చెప్పారు. అందుకు గాను ఆవిడ వాళ్ళ ట్రోలింగ్ ఎదుర్కొంటారు. ఇంకా ఏం చెప్పాను? ఆవిడ ఏవియేషన్ సెక్టర్ విల్ డూ బెటర్ ఇన్ 2025. ఆల్సో ప్లేన్ క్రాష్ హెడ్లైన్స్ మే గివ్ అస్ షాక్, ప్రెడిక్టెడ్ దిస్ 2 months బ్యాక్, చెక్ ద ట్వీట్ బిలో అని అంటూ ఆవిడ అన్నారు. 2 నెలల క్రితం చెప్పాను నేను, ఒక జనం దిగ్భ్రాంతికి లోనయ్యే ప్లేన్ క్రాష్ జరుగుతుంది అని. నిజంగానే ఈరోజు కూడా మనం ఆ షాక్ నుంచి జరిగి 48 గంటలు కావాల్సిన ఆ షాక్ నుంచి మనం ఇంకా తేరుకోలేదంటే ఆవిడ చెప్పింది కరెక్టే. ఆల్రెడీ బిట్ బెటర్మెంట్ ఇన్ ఏవియేషన్ సెక్టర్ స్టార్టెడ్ వెన్ జూపిటర్ విల్ బీ ఇన్ జెమినీ పార్ట్ ఆఫ్ మృగశిర. ఆవిడ చెప్తాం గురువు పార్ట్ ఆఫ్ జెమినీ, పార్ట్ ఆఫ్ జూపిటర్ విల్ బీ ఇన్ జెమినీ, మిథునంలో ఉండగా, గురువు మిథునంలో ఉండగా జరగబోయే లేదా ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. రైట్, ఇవాళ శర్మిష్ఠ అది చెప్పినందుకు గాను, అంటే తాను చెప్పింది నిజమైందని ఆవిడ ట్వీట్ చేసినందుకు గాను ట్రోల్కి గురవుతుంది. ఆవిడ నమ్మిన శాస్త్రం, ఆవిడకేవో ఆ శాస్త్రం చదువుకున్నందుకు, అధ్యయనం చేసినందుకు ఆవిడకేవో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ శాస్త్రాన్ని బట్టి కొన్ని ఆధారాలు ఉంటాయి. దానికి సంబంధించిన కొంత లాజిక్ ఉంటుంది. రకరకాల శాస్త్రజ్ఞులు, అంటే జ్యోతిష శాస్త్రజ్ఞులు ఈ విషయం చెప్తున్నారు. ప్రత్యేకించి ఖగోళంలో చోటు చేసుకున్న మార్పులు, మొత్తం స్పేస్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఇది జరిగిందనేది. సరే, దీని వెనక కుట్రకోణం ఉందా, ఖలిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నాడా, అల్ఖైదా ఉన్నాడా, అవన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చూసుకునే వ్యవహారం. ఇప్పుడు ఆస్ట్రో శర్మిష్ఠ ఆవిడ ఆ పేరుతోటే చాలా పాపులర్. ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే, వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో చోటు చేసుకునే దుర్ఘటన గురించి 2 నెలల ముందే నేను ప్రెడిక్ట్ చేశాను అన్నారు. క్వైట్ పాసిబుల్ చేసి ఉండొచ్చు. ఆన్ June 12 ఇది జరుగుతుంది అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పలేదు. 2 నెలల ముందు ఆవిడ చెప్పిన దాని ప్రకారం త్వరలో ఒక ప్లేన్ క్రాష్ జరగబోతోంది అని. సరే, ఆవిడేంటి ట్విట్టర్ ప్లాట్ఫామ్లో, ఆవిడ ఇప్పుడు ఎక్స్ ప్లాట్ఫామ్లో షీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ హర్సెల్ఫ్ యాజ్ అన్ ఆస్ట్రాలజీ ప్రాక్టీషనర్, లింక్డ్ ద డిజాస్టర్ టు హర్ ప్రీవియస్ ప్రెడిక్షన్స్ ఇన్ ఏ సోషల్ మీడియా పోస్ట్ డేటెడ్ June 12. ఇప్పుడు తన ప్రెడిక్షన్ని నిన్న జరిగిన ఎయిర్క్రాఫ్ట్ క్రాష్కి లింక్ చేస్తూ ఆవిడ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది. దాని గురించి దానిపైన ఆమెను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వీ లాస్ట్ సో మెనీ లైవ్స్ ఇన్ ద ఎయిర్ ఇండియా క్రాష్ ఇన్ అహ్మదాబాద్ అని అంటూనే ఆవిడేమన్నారు, జూపిటర్ ఇస్ ఎట్ టు ఎంటర్ ఆరుద్ర అండ్ ఇండియాస్ మార్స్ మహాదశ ఈజ్ ఎట్ టు బిగిన్, ఎట్ సో మచ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇదంతా చెప్తోంది ఆవిడ. జూపిటర్ ఇంకా ఆరుద్రలో ఎంటర్ అవ్వాలి. అలాగే ఇండియాస్ మార్స్ మహాదశ అంటే భారతదేశానికి, ఒక్కొక్క దేశానికి దశలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహాన్ని బట్టి దశలు. ఇప్పుడు శని మహాదశ అంటే 19 ఏళ్ళు, అలాగే మరి కుజుడు అంటే బహుశా 6 ఏళ్ళు ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా జ్యోతిష్ శాస్త్రులు మాత్రమే చెప్తారు, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. అది ఇంకా బిగిన్ కాలేదు. బిగిన్ కాకముందే ఈ డిజాస్టర్. కుజుడు రక్త పిపాసి అని చెప్పేసి జనరల్గా జ్యోతిష శాస్త్రజ్ఞులు భావిస్తుంటారు. ఇప్పుడు ఆవిడ పెట్టిన ఆ ట్వీట్ చాలా వివాదాస్పదమైంది. సో మెనీ ట్యాగింగ్స్, సో మెనీ ఆర్టీస్, ఐఎమ్ అనేబుల్ టు రిప్లై టు ఎవ్రీవన్, అపాలజీస్ ఫర్ దట్, ఓం శాంతి అని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఆ పోస్ట్లో చాలామంది ట్యాగ్ చేస్తున్నారు, అలాగే చాలామంది అడుగుతున్నారు ఐఎమ్ అనేబుల్ టు రిప్లై టు ఎవ్రీవన్ అని. ఆవిడ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. The astrologer shared the condolence message on her previous post dated June 5. In the post, she made several claims, including that she is still confident in her prediction of a plane crash and destruction in aviation in 2025.
ఆవిడ చెప్పింది 2025లో 2025 సంవత్సరంలో ఖచ్చితంగా ప్లేన్ క్రాష్ జరిగి తీరుతుంది అని మరి ఆవిడ పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఆ ట్వీట్లో. షీ ఫస్ట్ ప్రెడిక్టెడ్ ఎ మేజర్ క్రాష్ హిట్టింగ్ ద హెడ్లైన్స్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్. షీ రీట్రేటెడ్ హర్ ప్రీమోనిషన్ ఫాలోయింగ్ ద catastrophic Jeju flight crash on December 29, 2024. ఆ ప్రస్తావన కూడా చేశారు. ఇన్ ద పోస్ట్ షీ క్లైమ్డ్ ఏవియేషన్ వుడ్ డూ బెటర్ ఇన్ 2025 అండ్ విల్ ఫ్లరిష్ బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విల్ బి మిస్సింగ్. సేఫ్టీ, సెక్యూరిటీ, రక్షణ, భద్రత రెండు మిస్ అవుతాయని. మిస్ అయినాయి కదా ప్లేన్ క్రాష్లో. సరే, ఆవిడ చెప్పింది అందరికీ ఆమోదయోగ్యం అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు నమ్మచ్చు, నమ్మనోళ్ళు విభేదించవచ్చు. ఇంకా ఆవిడ ఏం మాట్లాడారంటే, ది ఆస్ట్రాలజర్స్ రిమార్క్స్ విచ్ సర్ఫేస్డ్ ఆన్లైన్ ఫాలోయింగ్ ద క్రాష్ హ్యావ్ స్పార్క్డ్ అవుట్రేజ్ విత్ మెనీ అక్యూజింగ్ దెమ్ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ అండ్ ఆపర్చునిజం ఇన్ ద వేక్ ఆఫ్ ఎ నేషనల్ ట్రాజడీ. ఒక జాతీయ విపత్తు సంభవించినప్పుడు ఆవిడ దాన్ని తన మార్కెటింగ్ టూల్గా ఉపయోగించుకుంటాం ఏంటని చెప్పేసి చాలామంది రేషనలిస్ట్ ఉంటారు కదా, హేతువాదులు, ఆవిడని తప్పుపడుతున్నారు అనమాట. While there were some who praised her predictive abilities, a majority condemned the timing and tone of her force considering the tragedy. చాలామంది ఆవిడని ప్రైజ్ చేశారు. ఆవిడ ఎగ్జాక్ట్గా ఆవిడ ఏం చెప్పగలిగారు, ఎలా చెప్పగలిగారు అనే దాని మీద. అట్ ది సేమ్ టైం ఆవిడ తీసుకున్న టైమింగు అండ్ మెన్షన్ చేసిన పోస్ట్లో మెన్షన్ చేసిన అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఇంకా చాలామంది ఆవిడ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. One user responding to her wrote, I really respect you a lot for your predictions, but scoring points on tragedy is taking it too far. మీ అస్ట్రాలజికల్ ఎబిలిటీస్ మీద నాకు పరిపూర్ణమైన గౌరవం, విశ్వాసం, భక్తి, అన్ని ఆదరణ అన్నీ ఉన్నాయి. కానీ మీరు దాన్ని మీ పర్సనల్ స్కోర్ పెంచుకోవటం కోసం వాడటం అనేది దురదృష్టకరం. ఒక ట్రాజడీ, ఒక విషాదం నుంచి మీరు దాని నుంచి ఒక సంక్షోభం, ఒక విషాదం నుంచి మీరు ఒక ఆపర్చునిటీ వెతుక్కోవాలని చూడటం అనేది దురదృష్టకరం అని చెప్పేసి. సరే, ఆవిడ ప్రెడిక్షన్ ఆవిడ చెప్పారు. అంటే ఇది జరగాలి, జరిగి తీరాలని ఆవిడ ఎక్కడా తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆవిడేం మాట్లాడలేదు. తనకున్న ఆ శాస్త్ర పరిజ్ఞానం మేరకు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆయన రాస్తారు, ఒక యూజర్ కుల్దీప్ సింగ్ సైని అని ఆయన రాస్తారు, విత్ డ్యూ రెస్పెక్ట్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ఎ ట్రాజిక్ ప్లేన్ క్రాష్ అండ్ యు ఆర్ యూజింగ్ ఇట్ టు మేక్ అస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్. దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ సెలెస్టియల్ కామెంటరీ, ఇట్స్ ఎ టైమ్ ఫర్ ఎంపతి, అకౌంటబిలిటీ అండ్ యాక్షన్. నిజమే, ఇదేదో ఆవిడ ప్రమోట్ చేసుకోవడం కోసం చెప్పడం కరెక్ట్ కాదని ఆయన అన్న మాటలతో మనం కూడా ఏకీభవించవచ్చు. అండ్ మనం మృతుల కుటుంబాలకు సానుభూతిని, మన సాలిడారిటీని ప్రకటించాల్సిన సందర్భం. వీఆర్ అకౌంటబుల్ ఫర్ దిస్ ట్రాజడీ. ఎందుకంటే దేశం మొత్తం ఈ విషాదానికి దేశం బాధ్యత వహించాలి అని కదిలిపోయే హృదయంతో ఆయన రాశాడు. తప్పేం లేదు, రాయటం కూడా మనం తప్పు పట్టక్కల్లా. అండ్ ప్లీజ్ షో సమ్ సెన్సిటివిటీ, లైవ్స్ మ్యాటర్ మోర్ దెన్ ప్లానెటరీ అలైన్మెంట్స్. ఎంత మాట చెప్పాడు అంటే చాలా గుండెను తాకేట్టు చెప్పాడు, కాదంటలేదు. కుల్దీప్ సింగ్ సైని గారు, మీరు చెప్పినవన్నీ నిజమే. ఆవిడేదో సరే, ఆవిడ అభ్యంతరకరమైన భాష ఏమీ వాడలేదు. తాను చెప్పిన ప్రెడిక్షన్ నిజమైందని మాత్రం మాట్లాడారు. దాని పట్ల ఆవిడ మెన్షన్ చేసిన టైమింగ్ పట్ల మనకేమైనా అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ ఆవిడ తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునే విషయంలో మనకు అభ్యంతరాలు ఉండకూడదు. ఖచ్చితంగా మనం తప్పబట్టాలి. ఆవిడ ఈ టైమింగ్ని వాడుకోవటం అనే దాని మీద మనకు అభ్యంతరాలు ఉండొచ్చు. వీ డూ యాక్సెప్ట్, బట్ అట్ ద సేమ్ టైం ఆమె ఒక ప్రాక్టీసింగ్ ఆస్ట్రాలజర్, ఆమెకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండబట్టి ఇటువంటి ఒక దుర్ఘటన చోటు చేసుకోబోతుందని ఆవిడ శర్మిష్ఠ గారు చెప్పారు. ఎనీహౌ, ఇట్ ఇస్ హై టైం దేశం మొత్తం కూడా ఈ మహా విషాదంలో అసూలు బాసిన వారి కుటుంబాలకు సాలిడారిటీగా నిలబడాలి. వారి మృతుల ఆత్మ శాంతికి ప్రార్థనలు చేయాలి.